హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము చూడటానికి నీట్గా ఉంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని కొంచెం గుర్తిస్తారండి. అదే మనం నీట్గా లేకుండా ఎట్లా పడితే అట్లా ఉన్నామనుకోండి, ఏమీ గుర్తించరండి. అది అసలుకి మన సెల్ఫ్కి కూడా మనం అంతగా బాగుండవు అనమాట. సో అలా నీట్గా ఉండడానికి మన స్కిన్ పట్ల, మన హెయిర్ పట్ల, మన ఫుల్ బాడీ పట్ల మనం కొంచెం కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఏం కేర్ లేకుండా అలా ఉన్నామనుకోండి, మనకి జంతువులకి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదండి. కానీ మీ సెల్ఫ్కి మీరు అందరిలో వెళ్తే బాగుండడానికి, మంచిగా నీట్గా అందంగా ఉండడానికి మీరు అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలా ఉంటే మీ ఫేస్ నీట్గా అందంగా ఉంటుంది, ఎలా ఉంటే మీరు మంచిగా బాగుంటారు, అందరిలో అట్రాక్షన్గా ఉంటారు, ఈ వీడియోలో నేను ఒకటి షేర్ చేస్తానండి మీకు. అది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నాకు వీడియో లైక్ హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారా? సో నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారని తప్పకుండా చెప్పండి. ఇది నా ఫేవరెట్ అండి, న్యూడ్ వాళ్ళది డైమండ్ గ్లో ఫేషియల్ అనమాట. ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక మిరాకిల్ అనిపిస్తుందండి. మనకి ఎప్పుడైనా కానీ ఫేషియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన స్కిన్లో చాలా సెల్స్ ఉంటాయి, కొన్ని డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి. సో దీంట్లో మనకి 6 స్టెప్స్ అయితే వస్తాయండి. ఒకసారి మీరు చూస్తే క్లెన్జింగ్ మిల్క్, అలానే ఫేస్ క్రీమ్, ఫేస్ స్క్రబ్, అలానే ఫేస్ ప్యాక్, మసాజ్ క్రీమ్, సో అలానే మనకి ఫేస్ సీరం, సన్ స్క్రీన్, ఇలా మనకి 6 స్టెప్స్ అయితే వస్తూ ఉంటాయండి. మీరు ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ క్లెన్జింగ్ మిల్క్ అండి. మనకి క్లెన్జింగ్ మిల్క్ అనేది జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ అండి. ఫస్ట్ నేను ఫేషియల్ స్టార్ట్ చేసే ముందు నా ఫేస్ చూసారా ఎలా ఉందో? చాలా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయండి, చాలా డార్క్ స్పాట్స్ ఉన్నాయి. నా స్కిన్ కూడా చాలా డార్క్గా ఉంది, అంటే ట్యాన్ అంతా పట్టేసింది. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, లాస్ట్ ఎలా ఉంది, నా ఫేస్ ఎంత మంచి గ్లో వచ్చింది మీకు క్లియర్గా చూపిస్తాను, మీరు చూడండి, ఓకేనా? సో ఇది మనం ఒక 5 మినిట్స్ అట్లాగా మీరు మసాజ్ అట్లా చేసుకోండి. తర్వాత ఏం లేదు, కూల్ వాటర్ తీసుకొని వాష్ చేసేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ స్క్రబ్ అండి. ఇది ఎక్స్పోలియేటర్ అనమాట. మన ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ బయటికి రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ చూసుకున్న వెంటనే అయిపోయిన వెంటనే నా ఫేస్ చూసారు ఎంత క్లీన్ అయిపోయిందో, చాలా క్లీన్ అయిపోయింది, చాలా బాగుందండి. సో ఎప్పుడైనా కానీ ఫేషియల్స్ అనేవి కంపల్సరీగా చేయించుకోవాలండి. మనం చాలామంది పార్లర్కి వెళ్తూ ఉంటారు, పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవచ్చండి. పార్లర్కి వెళ్తే 1000-1500 పక్కా లేచిపోతుందండి, పక్కా అయిపోతాయన్నమాట మన పాకెట్లో నుంచి. అదే మీరు ఇక్కడ దీంతో చేసుకుంటే జస్ట్ ఓన్లీ 350-370కి అయిపోతుంది అనమాట ఈ ఫేషియల్ మీకు. సో థర్డ్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్ అండి. సో క్లెన్జింగ్ మిల్క్ వచ్చేసి జస్ట్ మనకి మిల్క్ టైప్లో ఉంటుందన్నమాట. సో సెకండ్ స్టెప్ అయిపోయాక నా ఫేస్ చూసారా ఎలా ఉంది? చాలా క్లీన్ ఉంది కదా, చాలా బాగుందండి, చాలా బాగా నీట్గా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం స్క్రబ్ చేసాం కాబట్టి మనకి పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి మనం మిల్క్తో, క్లెన్జింగ్ మిల్క్తో ఇట్లా క్లెన్జింగ్ చేసుకుంటే ఆ పోర్స్ అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా రిలాక్సేషన్గా ఉంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే పెద్ద డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నేనైతే పార్లర్కి జస్ట్ ఐబ్రోస్కి మాత్రమే వెళ్తానండి, మిగిలినవన్నీ ఇంట్లోనే అనమాట. అస్సలు నేను డబ్బులు ఖర్చు పెట్టానండి ఈ పార్లర్ విషయాల్లో మాత్రం. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఫేస్ మాస్క్ అండి. నెక్స్ట్ మన స్కిన్లో డార్క్ స్పాట్స్ ఉంటాయి, డార్క్ సర్కిల్స్ ఉంటాయి, అలానే చాలామంది పింపుల్స్, డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఉంటాయండి. చాలామంది ఫేస్ అనేది లైట్గా ఉండదు, అసలుకి బ్రైట్గా ఉండదండి. సో ఇలాంటివి మీరు ఫేస్కి కేర్ తీసుకుంటూ ఉండాలండి అప్పుడే మన ఫేస్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ వచ్చేసి 6th స్టెప్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నా ఫేస్ కనుక మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మంచి లైట్గా ఉంది, ఎంత మంచి బ్రైట్గా ఉందో మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ నేను చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీకు క్లారిటీ సో ఇక్కడ ఒకసారి మీరు చూడండి, నేనే ఎంత మిరాకిల్ అనిపించిందంటే, ఎంత బాగుందంటే, ఇక్కడ చూసారా ఫేస్ ఎలా ఉంది అనేది, అసలు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకెందుకు లేట్ చేయకుండా జస్ట్ న్యూడ్ వాళ్ళది 30 మినిట్స్ డై ఫేషియల్ కిట్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశానండి. మీరు ఒకసారి చెక్ చేయండి, తీసుకోండి. మనకి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి. ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో చూసారు కదా ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి. ఇంకొక విషయం, చాలామంది ఎవరో నాకు ప్రూఫ్స్ అడుగుతున్నారండి. అసలుకి ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ప్రూఫ్స్ అడగడం ఏంటి,
ప్రూఫ్ ఎందుకు చూపించాలి? నాకేమంత అవసరం? ప్రూఫ్ చూపించి నిరూపించుకోవాల్సినంత అవసరం నాకు లేదండి. నాకంటూ ఒక సెల్ఫ్ నాకు ఉందన్నమాట. మీ అందరికీ నేను ఏదో ప్రూఫ్ చూపించి ఆహా మీరు నమ్మాలి అని చేయాల్సినంత అవసరం నాకు లేదండి. అంత అవసరం లేదు. ఏది జరిగిందో ఏంటి అని నా మనసుకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు, మా వాళ్ళందరికీ తెలుసు నా లైఫ్లో ఏమైంది అని. నేను మీరెవరో విఘ్నత లేని వాళ్ళు, నీతి లేని వాళ్ళు, ఎవరో ఆలోచన తక్కువైన వాళ్ళు, ఐ థింక్ మెంటల్ కండిషన్ సరిగ్గా లేని వాళ్ళు అడిగినంత మాత్రాన ఇట్లా అడిగిన వాళ్ళు ఖచ్చితంగా పిచ్చోళ్ళ లెక్కలోనే వేసేసుకుంటా అండి. నేనేమి వీళ్ళేం తెలివి కల్లోళ్ళని నేనైతేను. ఎవరైతే నీట్గా ఆలోచిస్తారో వాళ్ళు ఎవరు ఇలా అడగరనమాట ప్రూఫ్ చూపించండి అని. సో ప్రూఫ్ చూపించి నిరూపించుకోవాల్సినంత అవసరం లేదు. నా గురించి నాకు తెలుసు, అందరికీ తెలుసు. మీకెవరికో తెలియాల్సినంత అవసరం లేదు. మీలాగా విఘ్నత లేని వాళ్ళకి నేను చెప్పను. నా దారిలో నేను వెళ్తూ ఉంటాను. ఇలా వచ్చే అడ్డుపుల్లలన్నిటికీ తొక్కి పడేసి వెళ్తూ ఉంటాను అనమాట. నా స్టైల్ సపరేట్ అండి. నేనేదో అణిగిమణిగి ఉండే క్యారెక్టర్ అయితే కాదనమాట. సో ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.